మనీ పర్స్ కి ఎటువంటి పెయిడ్ గ్రూప్స్ కానీ ఛానల్స్ కానీ లేవు. మిమ్మల్ని మా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడుగుతున్నారంటే అది స్కామర్స్ అని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1198. ఈ రోజు డైలీ మనీ షోలో టాపిక్స్ విషయంకి వచ్చేసరికి ఒక ఇండస్ట్రీలోనైతే క్లియర్ గా టర్న్ అరౌండ్ అన్నది కనపడుతుంది. ఈ రిజల్ట్స్ తర్వాత కంపెనీస్ కాన్ కాల్స్ కండక్ట్ చేస్తుంటాయి కదా, ఆ కండక్ట్ చేసినటువంటి కాన్ కాల్లోని ఒక కంపెనీ అంటే ఆ ఇండస్ట్రీకి చెందినటువంటి కంపెనీ షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్నదో ఒకసారి ఆ ఇన్ఫర్మేషన్ ఇన్వెస్టర్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఆ ఇండస్ట్రీకి ఉన్న గ్రోత్ ఆపర్చునిటీ రిలేటెడ్గా క్లియర్గా అర్థమవుద్ది. దాని గురించి ఈరోజు వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. దీంతో పాటుగా అదానీ గ్రూప్ ఒక ₹3 స్టాక్ని అయితే కొనేయబోతుంది, అంటే కంపెనీని కొనేయబోతుంది. సో అదానీ గ్రూప్ ఇలా కొనడం వల్ల ఇన్వెస్టర్స్ అయితే ఇప్పుడు ఆ స్టాక్ వెనకాల పరిగెడుతున్నారు. అది వర్తా కాదా, దాన్ని కొనొచ్చా లేదా, ఈ రోజు వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా మార్కెట్ లో మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా ఉన్నాయి, అన్ని కూడా 1 by 1 క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 13 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 85,706 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 12 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 26,202 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో బోత్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్సెస్ తో పాటు బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయ్యాయి. అండ్ ఈ రోజు మార్కెట్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే ఈ రోజు మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మన ఇండియా Q2 జీడిపి డేటా అయితే రిలీజ్ అయింది. ఈ Q2 లోని మన జీడిపి 8.2% గ్రో అయింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని మన జీడిపి 5.6% గ్రో అయినట్లయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్ Q2 లోని 8.2% అయితే గ్రో అయింది. యాక్చువల్లీ ఈ Q2 లోని మన జీడిపి 7.4% వరకు గ్రో వచ్చని చెప్పి మార్కెట్ అయితే ఎస్టిమేట్ చేసింది. బట్ మార్కెట్ ఎస్టిమేట్ చేసిన దానికన్నా కూడా ఈ Q2 లోని మన జీడిపి స్ట్రాంగ్ గ్రోత్ నే డెలివర్ చేసింది. బట్ మార్కెట్ ఎస్టిమేట్ చేసిన దానికన్నా కూడా ఈ Q2 లోని మన జీడిపి అయితే స్ట్రాంగ్ గ్రోత్ డెలివర్ చేసింది. ఓవరాల్ గా చూసినట్లయితే మన ఎకానమీలోని గ్రోత్ మూమెంటం అయితే కంటిన్యూ అవుతున్నది. ఈవెన్ వేరియస్ ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజెన్సీస్ కూడా రీసెంట్ గా మన జీడిపి గ్రోత్ ఎస్టిమేషన్స్ ప్రీవియస్ గా ఏవైతే ఉన్నాయో వాటిని అప్వర్డ్ అయితే రివైజ్ చేశారు కదా. సో ఇదే గ్రోత్ మూమెంటం కనుక మన ఎకానమీలో కంటిన్యూ అయినట్లయితే సో ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఈ స్ట్రాంగ్ జీడిపి డేటా అయితే రిలీజ్ అయింది కాబట్టి దీని యొక్క పాజిటివ్ ఇంపాక్ట్ మండే రోజు మన మార్కెట్ పైన ప్లే అయ్యేటువంటి అవకాశం ఉంది. బిట్వీన్ అంటే వీకెండ్ లోని ఏమి నెగిటివ్ అప్డేట్స్ కానీ రాలేదనుకోండి, మండే మార్కెట్ లోని దీని యొక్క ఇంపాక్ట్ అయితే మనకి కనపడొచ్చు. అండ్ దీంతో పాటు ఇప్పుడు అలాగే నవంబర్ మంత్ క్లోజ్ అయిపోతుంది కదా, ఈ డిసెంబర్ మంత్ లోని మనం 2 ఇంపార్టెంట్ ఈవెంట్స్ అయితే ట్రాక్ చేయాలి. దానిలో ఫస్ట్ వన్ ఈ డిసెంబర్ 3rd నుంచి డిసెంబర్ 5th మధ్యన మన ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్ అయితే జరగబోతున్నది. ఈసారి ఆర్బీఐ దగ్గర నుంచి 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ రావచ్చు అని చెప్పి మార్కెట్ లోని చాలా స్ట్రాంగ్ గా హోప్స్ బిల్డ్ అవుతున్నాయి. ఎందుకంటే మనకి ఇన్ఫ్లేషన్ అయితే మన కంట్రీలో కంటిన్యూస్ గా తగ్గుతూ వచ్చింది కదా. సో ఇన్ఫ్లేషన్ ఇంత కంట్రోల్లో ఉన్నది కాబట్టి ఈసారి ఆర్బీఐ దగ్గర నుంచి రేట్ కట్ రావచ్చు అని చెప్పి హోప్స్ అయితే స్ట్రాంగ్ గానే ఉన్నాయి. చూడాలి ఆర్బీఐ రేట్ కట్ రిలేటెడ్ గా ఎటువంటి డిసిషన్ తీసుకుంటుందో. దీంతో పాటుగా కమింగ్ క్వార్టర్స్ లోని మన జీడిపి ఎలా గ్రో అవుతుంది అండ్ అలాగే మన ఇన్ఫ్లేషన్ ఎలా మూవ్ అవుతుంది, వీటన్నిటి రిలేటెడ్ గా ఆర్బీఐ దగ్గర నుంచి వచ్చేటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. వీటితో పాటుగా డిసెంబర్ 9th and 10th యుఎస్ ఫెడ్ మీటింగ్ కూడా జరగబోతుంది. ఈసారి యుఎస్ ఫెడ్ దగ్గర నుంచి కూడా రేట్ కట్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ రావచ్చు అని చెప్పి మార్కెట్ లోని చాలా స్ట్రాంగ్ హోప్స్ ఉన్నాయి. సో యుఎస్ ఫెడ్ కూడా రేట్ కట్ రిలేటెడ్ గా ఎటువంటి డిసిషన్ తీసుకుంటుంది అండ్ యుఎస్ ఎకానమీ రిలేటెడ్ గా కూడా ఫెడ్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తాయి అన్నది మనం చూడవలసి ఉన్నది. ఈ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయి ఇంపార్టెంట్ ఈవెంట్స్, వీటి యొక్క ఇంపాక్ట్ నెక్స్ట్ 10 days మన మార్కెట్స్ మీద అయితే ఉంటుంది కాబట్టి ఈ ఈవెంట్స్ ని ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. వీటితో పాటుగా ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా మన కామర్స్ సెక్రటరీ కూడా మాట్లాడుతూ ట్రేడ్ డీల్ రిలేటెడ్ నెగోషియేషన్స్ అయితే ఇండియా అండ్ యుఎస్ మధ్యన చాలా ఫాస్ట్ గానే జరుగుతున్నాయి. వీటితో పాటుగా మన ఇండియా పైన టారిఫ్స్ వేసింది కదా యుఎస్, ఆ టారిఫ్స్ తగ్గించడానికి కూడా డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయని ఈ క్యాలెండర్ ఇయర్ క్లోజ్ అయ్యే లోపే ఇండియా అండ్ యుఎస్ మధ్యన డీల్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నట్లుగా అతనైతే కామెంట్ చేయడం జరిగింది. చాలా రోజుల నుంచి ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా కంటిన్యూ స్టేట్మెంట్స్ వస్తున్నాయి కానీ అది ఫైనలైజ్ అవ్వకపోవడంతో మార్కెట్ లోని కొంత డిసప్పాయింట్మెంట్ అయితే కనపడుతుంది. ఎలాగా మనం డిసెంబర్ మంత్ లోకి వచ్చేసాం కదా, ఈ రెండు కల్లా కూడా ఈ అనౌన్స్మెంట్ వస్తుంది అంటున్నారు. ఒకవేళ త్వరగా ఈ అనౌన్స్మెంట్ వచ్చిందంటే అది మన మార్కెట్ మీద కొంత పాజిటివ్ ప్లే చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీకి వెళ్ళిపోయినటువంటి జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ ని ఎక్వైర్ చేసేందుకు గాను అదానీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు వాళ్ళ రిజల్యూషన్ ప్లాన్ అయితే సబ్మిట్ చేయడం జరిగింది. సో ఈ రిజల్యూషన్ ప్లాన్ లో భాగంగా రిజల్యూషన్ ప్రొఫెషనల్స్ ఎన్సీఎల్టీ అలహాబాద్ దగ్గర అప్లికేషన్ అయితే ఫైల్ చేశారు. ఫైనలీ ఎన్సీఎల్టీ అలహాబాద్ వాళ్ళు ఎటువంటి కాల్ తీసుకుంటారో చూడాలి. ఒకవేళ అదానీ ఎంటర్ప్రైజెస్ సబ్మిట్ చేసిన ఈ రిజల్యూషన్ ప్లాన్ ని ఎన్సీఎల్టీ వాళ్ళు కనుక అప్రూవ్ చేసినట్లయితే ఈ జయప్రకాష్ అసోసియేట్స్ ని అదానీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఎక్వైర్ చేస్తారు. సో అదానీ ఎంటర్ప్రైజెస్ ఎప్పుడైతే ఈ కంపెనీని ఎక్వైర్ చేయడానికి రిజల్యూషన్ ప్లాన్ ని సబ్మిట్ చేసిందని చెప్పి బయటకు వచ్చిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో ₹3 లో ట్రేడ్ అవుతున్నటువంటి ఈ జయప్రకాష్ అసోసియేట్స్ స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. కాకపోతే ఇక్కడ ఇన్వెస్టర్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అదానీ గ్రూప్ ఎక్వైర్ చేస్తుంది అనేసరికి ఈ కంపెనీ
కంపెనీని ఏమైనా అదానీ గ్రూప్ టర్న్ అరౌండ్ చేసేస్తుందేమో అని చెప్పి చాలా మంది కంగారు పడిపోయి ఇటువంటి స్టాక్స్ ని కొనేస్తుంటారు కదా. జనరలీ ఇటువంటి బ్యాంక్రప్సీ ఫైల్ చేసినటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో అటువంటి కంపెనీని ఎక్వైర్ చేసేటువంటి కంపెనీ ఏం చేస్తుంది, ఆ కంపెనీకి ఉన్నటువంటి డెట్ అది క్లియర్ చేసిన తర్వాత ఆ కంపెనీ యొక్క ఈక్విటీని కంప్లీట్ గా రైట్ ఆఫ్ చేసేస్తుంది. ప్రీవియస్ గా ఇటువంటి కేసెస్ ని మీరు చూడొచ్చు. వీడియోకాన్ విషయంలో ఇలాగే జరిగింది. వీడియోకాన్ అనే కాదు, వేరే అదర్ కంపెనీస్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. సో డెట్ అయితే క్లియర్ చేస్తారు కానీ ఈక్విటీని కంప్లీట్ గా రైట్ ఆఫ్ చేసేసారు అనుకోండి, ఈక్విటీ ఇన్వెస్టర్స్ పరిస్థితి ఏమవుతుంది, కంప్లీట్ వాళ్ళ హోల్డింగ్స్ ఏవైతే ఉంటాయో అవి జీరో అయిపోతాయి, మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బులన్నీ కూడా పోతాయి. సో అందుకనే అసలు అదానీ గ్రూప్ ఈ కంపెనీని ఎందుకు ఎక్వైర్ చేస్తుందని చెప్పి మనకు అర్థం కావాలి కదా. ఒకవేళ వాళ్ళు కనుక దీన్ని ఎక్వైర్ చేసేసి ఈక్విటీ రైట్ ఆఫ్ చేసేసారు అనుకోండి, దానివల్ల ఎవరైతే ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తారో, అంటే అదానీ గ్రూప్ ఎక్వైర్ చేస్తుందని చెప్పి ఇన్వెస్ట్ చేసేస్తారు కదా, అటువంటి వారందరూ కూడా నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఇలాంటి కేసెస్ లో ఇన్వెస్టర్స్ చాలా జాగ్రత్తగా ఉండడం ఇంపార్టెంట్. నెక్స్ట్ జనరల్లీ కంపెనీస్ కండక్ట్ చేసేటువంటి కాన్ కాల్స్ ఏవైతే ఉంటాయో ఈ కాన్ కాల్స్ లోని మేనేజ్మెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తుంటాయి. ఎందుకంటే ఆ కంపెనీ ఫ్యూచర్ రిలేటెడ్ గానే కాదు, ఇండస్ట్రీ ఎలా టర్న్ అరౌండ్ అవుతుంది ఇవన్నిటి రిలేటెడ్ గా కూడా చాలా మేనేజ్మెంట్స్ అయితే షేర్ చేస్తానే ఉంటాయి. సో అందుకనే కాన్ కాల్స్ మనం చూడడం చాలా ఇంపార్టెంట్. రీసెంట్ గా పరాగ్ మిల్క్ ఫుడ్స్ లిమిటెడ్ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు కాన్ కాల్ అయితే కండక్ట్ చేశారు. ఈ కాన్ కాల్ లో వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఈ కంపెనీ గ్రోత్ రిలేటెడ్ గానే కాదు, ఈ ఇండస్ట్రీ ఎలా టర్న్ అరౌండ్ చెందుతుంది అన్న దాని గురించి కూడా చాలా డీటెయిల్ గా అయితే మేనేజ్మెంట్ షేర్ చేసింది. దీనిలో వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే, ప్రెసెంట్ ఈ డైరీ సెగ్మెంట్ లో వర్క్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీస్ అన్ని కూడా లాంగ్ టర్మ్ లోని చాలా బెనిఫిట్ పొందబోతున్నాయి. ఎందుకంటే కంప్లీట్ గా ఇండస్ట్రీ మనం చూసాం అనుకోండి, ప్రీవియస్ గా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఎక్కువగా ఉండేది. ఈ అన్ఆర్గనైజ్డ్ నుంచి ఆర్గనైజ్డ్ సైడ్ ఇండస్ట్రీ అయితే కంప్లీట్ గా మూవ్ అవుతున్నదని, దీనివల్ల ఓవరాల్ గా పరాగ్ మిల్క్ ఫుడ్స్ వాళ్ళనే కాదు ఈ డైరీ ఇండస్ట్రీలో వర్క్ చేసేటువంటి చాలా కంపెనీస్ బెనిఫిట్ పొందుతాయని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. ప్రీవియస్ గా మీరు చూసినట్లయితే ఎక్కువగా ఈ డైరీ కంపెనీస్ మిల్క్ సైడే ఫోకస్ చేసేవి కదా, కానీ మీరు ఇప్పుడు చూసారనుకోండి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ లైక్ పన్నీర్ కావచ్చు, చీజ్ కావచ్చు, ఐస్ క్రీమ్స్ కావచ్చు, అండ్ అలాగే కర్డ్ కావచ్చు, ఇటువంటి ప్రొడక్ట్స్ యొక్క సేల్స్ బాగా చేయడానికి చూస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రొడక్ట్స్ నుంచి వీళ్ళకి జనరేట్ అయ్యేటువంటి మార్జిన్ ఎక్కువగా ఉంటుంది. సో లాస్ట్ 5 years గా చూసినట్లయితే ఇండస్ట్రీ కంప్లీట్ గా చేంజ్ అవుతూ వస్తుంది. వీళ్ళు ఓన్లీ మిల్క్ ప్రొడక్ట్స్ సైడే కాకుండా వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ సైడ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఫోకస్ చేస్తున్నారు. ప్రీవియస్ గా మీరు చూసినట్లయితే కర్డ్ ఎవరైనా కొనుక్కుంటారని చెప్పి అనుకున్నారా? ఇంట్లోనే అందరూ పెరుగు తోడు పెట్టుకునేవారు కదా, కానీ ఇప్పుడు మీరు చూస్తే కర్డ్ కొనుక్కునే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి కర్డ్ సేల్స్ అయితే బాగా పెరుగుతున్నాయి. వీటితో పాటు పన్నీర్ సేల్స్ మన దగ్గర చూసాం అనుకోండి, మనకు ఒక 10 years బిఫోర్ వెళ్ళి చూడండి, పన్నీర్ కొనుక్కునే వాళ్ళు ఎంతమంది ఉండేవారు? చాలా తక్కువ మందే ఉండేవారు. కానీ ఇప్పుడు చూస్తే పన్నీర్ ప్రోటీన్ కింద ఉపయోగపడుతుందని చెప్పి పన్నీర్ ని కూడా కొనే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా పెరుగుతున్నదని, దీంతో పాటుగా పరాగ్ మిల్క్ ఫుడ్స్ లిమిటెడ్ వాళ్ళు రీసెంట్ గా వే ప్రోటీన్ సెగ్మెంట్ సైడ్ కూడా ఎంటర్ అయ్యారు కదా. అంటే ప్రోటీన్ స్నాక్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రోటీన్ బార్స్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేస్తున్నారు. సో ఈ ప్రోటీన్ పౌడర్ కావచ్చు, ప్రోటీన్ బార్స్ కావచ్చు, వీటి సైడ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఫోకస్ చేస్తున్నాం. ఇవి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ కింద వస్తాయి కాబట్టి వీటి నుంచి మంచి మార్జిన్స్ జనరేట్ అవుతాయని, దీనివల్ల ఓవరాల్ గా లాంగ్ టర్మ్ లో పరాగ్ మిల్క్ ఫుడ్స్ వాళ్ళైతే స్ట్రాంగ్ గ్రోత్ ని డెలివర్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఇక్కడ పరాగ్ మిల్క్ ఫుడ్స్ లిమిటెడ్ అనే కాదు, ఓవరాల్ ఈ డైరీ ఇండస్ట్రీ ఏదైతే ఉన్నదో డైరీ ఇండస్ట్రీ కంప్లీట్ గా మిల్క్ సైడ్ నుంచి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్ సైడ్ ఫోకస్ అయితే పెంచుకుంటూ వెళ్తున్నారు. అండ్ వీటి యొక్క సేల్స్ కూడా బాగా పెరుగుతున్నది. కాబట్టి ఇదే గ్రోత్ ని కనుక కంటిన్యూ చేసినట్లయితే ఈ డైరీ ఇండస్ట్రీలో కంప్లీట్ టర్న్ అరౌండ్ చూడొచ్చు. అండ్ ఈ కంపెనీస్ అన్ని కూడా ఫ్యూచర్ లోని మంచి గ్రోత్ నే డెలివర్ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మేము మిమ్మల్ని అడిగేదోటే, మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. కమింగ్ టు ఫ్రైడే క్వశ్చన్, లాస్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్ లో భాగంగా మిమ్మల్ని వరల్డ్ లోనే ఫస్ట్ టైం ఏ కంట్రీ ఉమెన్ ని ఓట్ వేయడానికి అలౌ చేసిందని అడిగాను. దీనికి చాలా మంది కరెక్ట్ ఆన్సర్ అయితే చెప్పారు. వరల్డ్ లోనే ఫస్ట్ టైం న్యూజిలాండ్ అయితే ఉమెన్ ని ఓట్ వేయడానికి అయితే అలౌ చేయడం జరిగింది. అండ్ ఈ వీక్ ఫ్రైడే క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ 5 years లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 70 to 80% CAGRలోని ఒక ఇండస్ట్రీ అయితే గ్రో అయింది. అది ఏ ఇండస్ట్రీ? దీనికి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదా నెక్స్ట్ వీక్ ఫ్రైడే డైలీ మనిషిలో దీని ఆన్సర్ మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్, వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ ని మ్యానుఫ్యాక్చర్
మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఓల్డ్ ట్యాంప్ ట్రాన్స్ఫార్మర్స్ వాళ్ళకి గుజరాత్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 85 crores అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు వేరియస్ టైప్ ఆఫ్ పవర్ ట్రాన్స్ఫార్మర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. వీళ్ళకి కొత్తగా ఈ కాంట్రాక్ట్ వచ్చిందన్న అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో స్టాక్ కొంత పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ రిఫ్రిజరెంట్ గ్యాసెస్ కంపెనీ అనేటువంటి రిఫెక్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు రిలేటెడ్ గా చాలా పాజిటివ్ అప్డేట్ ఉన్నది. దీంతో ఈ రోజు సెషన్ లో మార్నింగ్ నుంచి కూడా స్టాక్ లో చాలా పాజిటివ్ మూమెంటం చూసాం. ఈ రిఫెక్స్ ఇండస్ట్రీస్ వాళ్ళకి ఒక లార్జ్ కంపెనీ దగ్గర నుంచి 100 crores వర్త్ ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు పాండాష్ ఆర్ బాటమ్ యాష్ ఇవాక్యుయేషన్, లోడింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ వంటి వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. సో వీళ్ళకి అప్రాక్సిమేట్లీ 100 crores వర్త్ ఆర్డర్ వచ్చిందని చెప్పి అప్డేట్ రిలీజ్ చేయడంతోనే మార్నింగ్ నుంచి కూడా స్టాక్ లో మనకి అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఓరియంటల్ రైల్ ఇన్ఫ్రా వాళ్ళు ఉన్నారు కదా, ఈ ఓరియంటల్ రైల్ ఇన్ఫ్రా వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ సబ్సిడరీ కంపెనీకి నార్త్ వెస్టర్న్ రైల్వే దగ్గర నుంచి ఒక ఆర్డర్ అయితే వచ్చింది. ఆర్డర్ వాల్యూ చాలా చిన్న ఆర్డర్, ఇది అప్రాక్సిమేట్లీ 2.55 crores. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఏం సప్లై చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ విన్నారో ఇది ఓరియంటల్ రైల్ ఇన్ఫ్రా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ స్టాక్ మార్కెట్ లో ఎన్నో రకాల స్కామ్స్ జరుగుతుంటాయి అండ్ దీని వల్ల చాలా మంది డబ్బులు కోల్పోతుంటారు కూడా. ఇప్పటికి ఎన్నో రకాల స్కామ్స్ గురించి రెగ్యులర్ గా చాలా మంది షేర్ చేస్తున్నా కూడా ఇంకా చాలా మంది తెలియక ఇటువంటి స్కామ్స్ లోని ఇరుక్కుని డబ్బులను అయితే కోల్పోతున్నారు. ఇప్పుడు ముంబైకి చెందినటువంటి ఒక 72 years పర్సన్ ఆయన ట్రేడింగ్ స్కామ్ వలన ఏకంగా 35 crores అయితే కోల్పోయారు. ఈ స్కామ్ ఒక్క రోజు 2 రోజుల్లోనే జరిగింది కాదు, 4 సంవత్సరాల నుంచి ఏకంగా అతన్ని నమ్మించి ఈ 35 crores స్కామ్ అయితే చేశారు. 2020 నుంచి 2024 మధ్యన అతనికి పర్సనల్ గైడ్ కింద ఉంటామని చెప్పి కొంతమంది అతని నమ్మ పలికించి అతను కంప్లీట్ గా అతని ట్రేడింగ్ అకౌంట్ అది అప్పచెప్పడమే కాకుండా ఓటీపీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేసేసరికి కొన్ని రోజులు వాళ్ళు ఇతనికి వచ్చి డైరెక్ట్ గా కలిసి చాలా రకాల డాక్యుమెంట్స్ అవి చూపించడం అండ్ డబ్బులు అవి గ్రో అవుతున్నాయి, మీ డబ్బులు బాగా పెరిగిపోతున్నాయి అని చూపించేసరికి అతను నమ్మి ఇంకా డబ్బులు పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఒక రోజు ఏకంగా అతని అకౌంట్ లోని 35 crores డెబిట్ బ్యాలెన్స్ అయితే ఉన్నదని చెప్పి కంపెనీ అయితే క్లెయిమ్ చేయడంతో అతను ఒక్కసారి షాక్ కి గురయ్యాడంట. షాక్ కి గురవడంతో అతను వెళ్ళి పోలీస్ స్టేషన్ లోని ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేయడం జరిగింది. దీనిలోని ఒక బ్రోకరేజ్ ఫర్మ్ కి చెందినటువంటి కొంతమంది ఎంప్లాయీస్ అందరూ కలిపి స్కామ్ చేసి ఇతని దగ్గర ఈ డబ్బులు అయితే పోయేలా చేశారని చెప్పి అతనైతే కేసు ఫైల్ చేయడం జరిగింది. బట్ ఫైనల్లీ ఈ కేసు ఫైల్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అది జరిగి అతనికి నిజంగా ఈ డబ్బులు వెనక్కి వస్తాయా రావా అని ఎవ్వరూ కూడా చెప్పలేం. స్టాక్ మార్కెట్ లో మీ బదులు ఇన్వెస్ట్ చేస్తా ఉన్నాం, మీ బదులు ట్రేడింగ్ చేస్తా ఉన్నాం, మీ ట్రేడింగ్ అకౌంట్ ఇమ్మని మీకు చాలా రకాల కాల్స్ వస్తానే ఉంటాయి. అటువంటి వారిని ఎవరిని కూడా నమ్మకండి. ఒక్కసారి నమ్మి వాళ్ళకి మీకు చెందినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేశారనుకోండి, అన్నెసర్లీ ఇటువంటి స్కామ్స్ కి గురయ్యి డబ్బులు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. ఎవరైతే మార్కెట్ లోకి కొత్తగా వస్తుంటారో వాళ్ళు జనరల్ ఇటువంటి స్కామ్స్ లో ఎక్కువగా నష్టపోతుంటారు. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఇటువంటివి ఏమైనా మీకు చెప్తున్నారు అనుకోండి, అంటే మనకి ఏమైనా టిప్స్ ఇస్తారనో, మన బదులు ట్రేడింగ్ చేస్తారనో, మన బదులు ఇన్వెస్ట్ చేస్తారనో ఇటువంటి ఏమైనా చెప్తుంటే వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ అవేర్నెస్ అయితే క్రియేట్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మీలో చాలా మంది షాపింగ్ రిలేటెడ్ గా ఈ యాప్ అయితే యూజ్ చేసే ఉంటారు. ఈ మీషో అయితే ఇప్పుడు ఐపీఓకి వస్తుంది. ఈ ఐపీఓ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే వచ్చేసాయి. ఈ ఐపీఓ December 3rd రోజున ఓపెన్ అయ్యి December 5th రోజున క్లోజ్ అవుతుంది. అండ్ ఈ ఐపీఓ యొక్క టోటల్ ఇష్యూ సైజ్ 5421 crores. దీనిలో ఫ్రెష్ ఇష్యూ 4250 crores అయితే ఆఫర్ ఫర్ సేల్ 1171 crores. అండ్ ఈ ఐపీఓ యొక్క ప్రైస్ బ్యాండ్ వీళ్ళు 105 rupees to 111 rupees అయితే ఫిక్స్ చేశారు. ఈ ఐపీఓలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మినిమం 1 lot తోని 135 షేర్స్ కి అయితే అప్లై చేయవలసి ఉంటుంది. అండ్ ఈ స్టాక్ బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి లోని లిస్ట్ ఆన్ ఉంది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మీరు చూసినట్లయితే హెల్త్ అండ్ హైజీన్ బ్రాండ్ అయినటువంటి యూరేకా ఫోర్బ్స్ స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దానికి రీజన్ ఏంటంటే యూరేకా ఫోర్బ్స్ వాళ్ళు రీసెంట్ గా కండక్ట్ చేసినటువంటి ఇన్వెస్టర్ మీట్ లోని మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి గైడెన్స్ ఏదైతే ఉన్నదో దాంతోని వేరియస్ బ్రోకరేజెస్ అయితే యూరేకా ఫోర్బ్స్ రిలేటెడ్ గా చాలా పాజిటివ్ గా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ప్రెసెంట్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు షేర్ చేస్తున్న దాని ప్రకారం యూరేకా ఫోర్బ్స్ వాళ్ళ లాంగ్ టర్మ్ అంబిషన్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ 30 కల్లా వీళ్ళ రెవెన్యూస్ ని ఆల్మోస్ట్ డబుల్ చేయాలని అండ్ ఎబిటా ని ట్రిపుల్ చేయాలని చెప్పి కంపెనీ అయితే టార్గెట్ గా పెట్టుకున్నదని. సో ఇక్కడి నుంచి వీళ్ళు ఏవైతే మల్టీ ఇంజిన్ గ్రోత్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారో దాంతోని కంపెనీ అయితే మంచి గ్రోత్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి షేర్ చేస్తున్నారు. సో మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఎప్పుడైతే ఇటువంటి స్ట్రాంగ్ గైడెన్స్ వచ్చిందో దాంతోనే ఈ రోజు సెషన్ లోని యూరేకా ఫోర్బ్స్ స్టాక్ లోని అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఐఎక్స్ రిలేటెడ్ గా ఒక కేసు నడుస్తుంది కదా, అదే మీకు గుర్తున్నట్లయితే క్రెక్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు మార్కెట్ కప్లింగ్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ప్రపోజల్ పెట్టారు కదా. ఈ మార్కెట్ కప్లింగ్ అన్నది ఇంప్లిమెంట్ చేస్తే ఏమవుతుంది, అన్ని ఎక్స్చేంజెస్ లోని
యూనిఫామ్ ప్రైస్ డిస్కవరీ జరుగుతుంది కాబట్టి అప్పుడు ఓన్లీ ఐఎక్స్ వాళ్ళే మార్కెట్ లీడర్ పొజిషన్ ని క్యారీ చేయలేరు. సో అది అందరికీ ఒకలాగే ఉంటది కాబట్టి అప్పుడు ఏమవుతుంది, చాలా మంది ఐఎక్స్ దగ్గర నుంచే ఈ పవర్ ట్రేడింగ్ చేయకుండా వేరే ఎక్స్చేంజెస్ లో కూడా చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి అది ఐఎక్స్ కి నెగిటివ్ అవుతుంది. సో దాంతోనే ఆ టైంలో ఐఎక్స్ స్టాక్ లో అయితే మనం ప్రెషర్ చూసాం. దీని రిలేటెడ్ గా ఏపీటీఎల్ అంటే ఎలక్ట్రిసిటీ అప్లైన్ ట్రిబ్యునల్ లోకి వెళ్లి ఐఎక్స్ వాళ్ళు అయితే అంటే కేసు ఫైల్ చేశారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది ఎలక్ట్రిసిటీ నార్మ్స్ కి అగెనిస్ట్ గా ఉన్నది, ఈ మార్కెట్ కప్లింగ్ అయితే ఇంప్లిమెంట్ చేయకూడదని చెప్పి ఐఎక్స్ వాదిస్తుంది. ఇదే టైంలో ఏం జరిగిందంటే ఈ క్రెక్ ఆర్డర్ రిలీజ్ కాకముందే కొంతమంది క్రెక్ లో వర్క్ చేసేటువంటి అఫీషియల్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ముందుగానే తెలుస్తుంది కదా. సో తెలియడంతో వాళ్ళు ఏం చేశారంటే ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలుసున్న వాళ్ళకి షేర్ చేయడంతో ఇన్ఫర్మేషన్ బయటికి రాకముందే వాళ్ళు ఐఎక్స్ స్టాక్ అయితే షార్ట్ చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఏమైంది, స్టాక్ పడింది. పడేసరికి ఈ స్టాక్ ని ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళకి భయంకరమైన లాభాలు వచ్చాయి. దీని ద్వారా ఈ క్రెక్ లో ఉన్నటువంటి కొంతమంది అఫీషియల్స్ ఓవరాల్ గా 173 crores ఇల్లీగల్ గెయిన్స్ అయితే పొందినట్లుగా సెబీ రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఐఎక్స్ దీన్నే తీసుకొచ్చి ఎలక్ట్రిసిటీ అప్లైన్ ట్రిబ్యునల్ లో అయితే వాళ్ళ వాదనలు వినిపిస్తున్నారు. ఈ రిపోర్ట్ బయటికి రాకముందే కావాలని ఇన్ఫర్మేషన్ ని లీక్ చేసి ఈ విధంగా ఇల్లీగల్ గెయిన్స్ అయితే పొందారు. సో ఈ ఆర్డర్ అసలు పాస్ చేయకూడదని చెప్పి ఐఎక్స్ వాళ్ళు అయితే వాదిస్తున్నారు. ఓవరాల్ గా ఈవెన్ ఏపీటీఈ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే ఇటువంటి తప్పులు అవి జరిగాయంటే దాని రిలేటెడ్ గా యాక్షన్ అయితే తీసుకోవాలని చెప్పి వాళ్ళు చెప్తూ ఈ కేసును అయితే January 6th కి నెక్స్ట్ హీరింగ్ కి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సో January 6th నెక్స్ట్ హీరింగ్ లోని ఎటువంటి వర్డిక్ట్ వస్తుంది అన్నది మనం చూడాలి. ఒకవేళ ఐఎక్స్ సైడ్ పాజిటివ్ వర్డిక్ట్ వచ్చింది అనుకోండి, అది ఐఎక్స్ కి పాజిటివ్ కావచ్చు. అలా కాకుండా లేదు మార్కెట్ కప్లింగ్ అయితే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఏపీటీఎల్ కూడా తీర్పిచ్చింది అనుకోండి, అగైన్ ఐఎక్స్ కి అది నెగిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఏదైనా సరే January 6th రోజున దీని రిలేటెడ్ గా మనకి మరికొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఎలైట్ బ్లెండర్స్ వాళ్ళు ఎయిర్పోర్ట్స్ లోని డ్యూటీ ఫ్రీ స్టోర్స్ ఉంటాయి కదా, ఈ డ్యూటీ ఫ్రీ స్టోర్స్ లో కూడా వీళ్ళకి చెందినటువంటి సూపర్ ప్రీమియం అండ్ లగ్జరీ స్పిరిట్స్ ఏవైతే ఉంటాయో బ్రాండ్స్ వాటిని అయితే ఎక్స్పాండ్ చేయడానికి చూస్తున్నారు. దీనిలో భాగంగా వీళ్ళు ఓస్ప్రీ డ్యూటీ ఫ్రీ వాళ్ళతో కొలాబరేషన్ అనౌన్స్ చేశారు. ఈ కొలాబరేషన్ లో భాగంగా ఇనిషియల్ గా ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డ్యూటీ ఫ్రీ స్టోర్ లోని వీళ్ళకి చెందినటువంటి ఈ సూపర్ ప్రీమియం అండ్ లగ్జరీ స్పిరిట్స్ అయితే అవైలబుల్ గా తీసుకురాబోతున్నారు. వీటితో పాటు ఓస్ప్రీకి చెందినటువంటి ఇండియాలో ఉన్నటువంటి అన్ని డ్యూటీ ఫ్రీ అవుట్లెట్స్ లోకి కూడా ఈ పార్ట్నర్షిప్ అయితే ఎక్స్పాండ్ చేస్తామని చెప్తున్నారు. ఓవరాల్ గా ఈ డ్యూటీ ఫ్రీ అవుట్లెట్స్ లోకి వీళ్ళ బ్రాండ్స్ ని తీసుకెళ్లినట్లయితే వాటి యొక్క సేల్స్ పెరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది ఎలైట్ బ్లెండర్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ అండ్ దాని యొక్క డెరివేటివ్స్ ని సప్లై చేసేటువంటి టాన్ఫాక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళు వడోదరాకి చెందినటువంటి కృష్ణ ఆర్గానిక్స్ వాళ్ళకి సోలార్ గ్రేడ్ డైల్యూటెడ్ హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ ని సప్లై చేసేందుకు గాను ఒక కాంట్రాక్ట్ అయితే సైన్ చేశారు. అండ్ ఈ కాంట్రాక్ట్ ఏదైతే ఉన్నదో ఇది లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్. అప్రాక్సిమేట్లీ 3.5 years స్పాన్ లో ఈ కాంట్రాక్ట్ అయితే ఎగ్జిక్యూట్ చేయబోతున్నారు. దీని యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 336 crores గా వీళ్ళైతే షేర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఇంత మంచి లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ వీళ్ళు విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో టాన్ఫాక్ ఇండస్ట్రీ స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గెయిల్ స్టాక్ లోని చాలా ప్రెషర్ కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే PNGRB వాళ్ళు ఈ పైప్ లైన్ టారిఫ్ ఏదైతే ఉంటుందో ఆ టారిఫ్ ని 58 rupees 60 paisa పర్ MMBTU నుంచి 65 rupees 69 paisa అయితే పెంచారు. జనరల్లీ టారిఫ్ ని పెంచినట్లయితే అది గెయిల్ కి పాజిటివే కదా, కానీ స్టాక్ ఎందుకు నెగిటివ్ గా రియాక్ట్ అయిందంటే ఈ టారిఫ్ ని గెయిల్ వాళ్ళు 78 rupees కి అయితే పెంచాలని చెప్పి అడిగినా సరే PNGRB వాళ్ళు దాన్ని 65 rupees 69 paisa కే పెంచడం జరిగింది. అంటే ఎక్స్పెక్టెడ్ కన్నా కూడా చాలా తక్కువగా ఈ టారిఫ్ అయితే పెరగడంతో దాన్ని మార్కెట్ అయితే నెగిటివ్ గా తీసుకుంది. దాంతోనే స్టాక్ లో అయితే మనం ప్రెషర్ చూసాం. నెక్స్ట్ టారిఫ్ రివ్యూ అగైన్ 2028 April 1st అయితే జరగబోతుంది. సో దానికి ఇంకా చాలా టైం ఉంది. ఈలోగా గెయిల్ అడిగిన దానికన్నా కూడా ఈ టారిఫ్ చాలా తక్కువగా పెరిగింది కదా. సో దాంతోనే మార్కెట్ లో కొంత డిసప్పాయింట్మెంట్ అయితే కనపడింది. నెక్స్ట్ టోరెంట్ ఫార్మా వాళ్ళకి GST డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 41 crores వర్త్ ఆర్డర్ అయితే వీళ్ళు రిసీవ్ చేసుకున్నారు. ఈ నోటీస్ ఏదైతే వీళ్ళకి వచ్చిందో అది కరెక్ట్ కాదని దీని రిలేటెడ్ గా కంపెనీ అయితే అపీల్ ఫైల్ చేసుకుంటుందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఓవరాల్ గా వీళ్ళకి వచ్చినటువంటి ఈ 41 crores నోటీస్ కి అగైన్స్ వీళ్ళు అపీల్ ఫైల్ చేస్తున్నారు కదా, దాని రిలేటెడ్ గా ఫైనల్ వర్డిక్ట్ ఏమొస్తుందని చూడాలి. ఒకవేళ వీళ్ళని 41 crores పే చేయమన్నట్లయితే అది టోరెంట్ ఫార్మా వాళ్ళకి నెగిటివ్ అవుతుంది. అలా కాకుండా అది ఒకవేళ కొట్టి వేసేసారు అనుకోండి, అంటే వీళ్ళు ఏం తప్పు లేదని చెప్పి అది కొట్టేస్తే అది వీళ్ళు రిలేటెడ్ గా మనం బిగ్ రిలీఫ్ గా చూడొచ్చు. నెక్స్ట్ 2025 నవంబర్ వాహన్ డేటా ప్రకారం చూసినట్లయితే ఈవీ స్కూటర్ మార్కెట్ షేర్ ఈ విధంగా ఉంది. మెయిన్లీ టీవీఎస్ మోటార్స్ వాళ్ళు మెజారిటీ ఆఫ్ ది మార్కెట్ షేర్ అయితే ఈ ఈవీ 2 wheelers లో హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళు 26% మార్కెట్ షేర్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే బజాజ్ ఆటో వాళ్ళు 22% మార్కెట్ షేర్ ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఎథర్ వాళ్ళు 17.5
9.5% మార్కెట్ షేర్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే హీరో మోటోకార్ప్ వాళ్ళు 10% మార్కెట్ షేర్ ని హోల్డ్ చేస్తున్నారు. ఓలా వాళ్ళు కొత్త వెహికల్స్ ని లాంచ్ చేసినా కూడా పెద్దగా అవి క్లిక్ అవ్వలేదు. దీంతో వీళ్ళు జస్ట్ 7.3% మార్కెట్ షేర్ ని మాత్రమే హోల్డ్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ రేస్ లోని ఓలా వాళ్ళైతే కొంత వెనక పడినట్లుగానే మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో యథార్థ హాస్పిటల్లోని ఒక లార్జ్ ట్రేడ్ జరిగింది. ఈ లార్జ్ ట్రేడ్ లోని 4.4 lakh షేర్స్ అంటే 0.5% ఈక్విటీ ఈచ్ షేర్ 719 రూపీస్ 60 పైసా చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. నిన్నటి క్లోజింగ్ ప్రైస్ తో కంపేర్ చేస్తే డిస్కౌంట్ లోని ఈ లార్జ్ ట్రేడ్ జరగడంతో ఈ రోజు సెషన్ లో యథార్థ హాస్పిటల్ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. అండ్ ఈ రోజు డైలీ మనిషిని క్లోజ్ చేసే ముందు వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నేను కొంచెం హెడేక్ ఉండడం వలన వర్కౌట్స్ అయితే ఏం చేయలేదు. మీరేం వర్కౌట్స్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసండి. అండ్ ఈ రోజు డైలీ మనిషిలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్.